హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇప్పుడు అసలే ఎండాకాలం నడుస్తుంది కాబట్టి ఈ ఎండల వేడి అనేది మనకి ఇంకా ఎక్కువ కాబోతుందండి. రోహిణి ఎండలు అయితే రాబోతున్నాయి. రోహిణి ఎండలకి రోళ్ళు కూడా పగులుతాయని మనకి పెద్దలు అయితే అంటూ ఉంటారండి. అంటే అంత వేడిని తట్టుకోలేక రోళ్ళే పగులుతుంటే మానవ మనుషులు మనం ఎంతండి. అందుకని మన జాగ్రత్తలు మనం తీసుకొని జాగ్రత్తగా ఉండాలి కదా. అయితే ఇంతకీ ఈ రోహిణి ఎండలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. అలాగే వర్షాకాలం కూడా మనకి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. రథసప్తమి నుండి మనకి ఎండాకాలం అనేది స్టార్ట్ అవుతుందండి. స్టార్టింగ్లో అంత ఎండలు లేకపోయినప్పటికీ కూడా ఉగాది నుండి మనకి కొద్ది కొద్దిగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. ఇంకా ఎండాకాలంలో ఆఖరి కార్తె రోహిణి కార్తె. ఈ రోహిణి కార్తెలకి రోళ్ళు పగిలే ఎండలు అయితే రాబోతున్నాయండి. అయితే ఆ రోహిణి కార్తె ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందనేది తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఈ రోహిణి కార్తెలకి ముందుగా మనకి అగ్ని కార్తెలు అయితే వస్తున్నాయండి. ఆ అగ్ని కార్తెలే ఇప్పుడు మనకి నడుస్తున్నాయి. ఈ అగ్ని కార్తెల్లో కూడా ఎండ వేడి ఎక్కువగానే ఉంటుందండి. అగ్ని కార్తెల్లో కన్నా రోహిణి కార్తెల్లో ఇంకా వేడి అనేది పెరుగుతుంది. అయితే ఈ అగ్ని కార్తెలు రోహిణి కార్తెలు ఏంటండి అని తెలియని వారికి సందేహం అయితే రావచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకి 27 నక్షత్రాలు అయితే ఉంటాయండి. ఈ 27 నక్షత్రాలు ఆధారంగా సూర్య భగవానుడు ఏ నక్షత్రంలోకి వెళితే ఆ నక్షత్రాన్ని మన తెలుగువారు కార్తెలు అని అంటారండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే సూర్య భగవానుడు రోహిణి నక్షత్రంలోకి వెళితే దానిని రోహిణి కార్తె అని అంటారండి. అయితే ఈ కార్తెలు మరి ఎన్ని రోజులు ఉంటాయండి అంటే ఒక్కొక్క కార్తె 13 రోజుల నుండి 15 రోజులు ఇంచుమించు ఉండొచ్చండి. 2 వారాల్లో ఒక్కొక్క కార్తె అయితే ఉంటుందండి. ఇప్పుడు నడుస్తున్న అగ్ని కార్తెలు కానీ ఈ రోహిణి కార్తెలు కానీ ఏవైనా సరే మనకి 2 వారాల పాటు ఉంటాయి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే బగబగ మండే రోహిణి ఎండలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయో తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో మే 25వ తేదీన ఆదివారం నుండి మనకి ఈ రోహిణి కార్తెలు అయితే ప్రారంభం అవుతున్నాయండి. టైమింగ్స్ కూడా ఇక్కడ చెప్తాను మీకు. మధ్యాహ్నం 2:08 నుండి మనకి రోహిణి కార్తెలు అనేవి ప్రారంభం అవుతున్నాయి. ఇంకా ఈ రోహిణి కార్తె ఎంతవరకు ఉంటుందో కూడా తెలుసుకుందాం. 2025 జూన్ 8వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 1:22 వరకు రోహిణి కార్తెలు అయితే ఉండబోతున్నాయండి. మొత్తం 15 రోజుల పాటు రోహిణి కార్తెలు అయితే ఉండబోతున్నాయి. ఈ 15 రోజులు కూడా ఆ సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని బగబగ మండే ఎండల రూపంలో చూపిస్తాడండి. అందుకనే ఎండాకాలం అంతా ఒక ఎత్తు అయితే ఈ రోహిణి కార్తెలు ఒక ఎత్తు. అందుకని రోహిణి ఎండలకు రోళ్ళు పగులుతాయని, రోట్లో పాయసం కూడా ఉడుకుతుందని మన పెద్దలు అంటూ ఉంటారు. అయితే ఇంత మండిపోతున్న సూర్య భగవానుడు ఎప్పుడు చల్లబడతాడనంటే మనకి రోహిణి కార్తెల తర్వాత మృగశిర కార్తెలు అయితే ప్రారంభమవుతాయండి. మృగశిర కార్తెల్లో మనకి ఇంకా వాతావరణం అనేది చల్లబడిపోతుందండి. అందుకనే మృగశిర కార్తెల్లో ముంగిళ్ళు చల్లబడతాయని, మృగశిర కురిస్తే ముసలిద్దు రెంకి వేస్తుందని, మృగశిరకు ముల్లోకాలు చల్లబడతాయని అంటారు. అయితే ఈ ముల్లోకాలు చల్లబడే ఈ మృగశిర కార్తె ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే 2025 జూన్ 8వ తేదీన ఆదివారం నుండి మనకి మృగశిర కార్తెలు ప్రారంభమవుతాయి. అంటే ఈ రోజు నుండి మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఇంకా రోహిణి ఎండలకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అయితే పిల్లల్ని కానీ ముసలి వాళ్ళని కానీ ఎండ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బయటికి అస్సలు పంపించకూడదండి. వారే కాదు ఎవరైనా సరే ఆ ఎండ తీవ్రతకు వడదెబ్బలు లాంటివి తగులుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తెలుపు రంగు బట్టలని ధరించాలండి. అలాగే చేతిలో తప్పకుండా వాటర్ బాటిల్, అలాగే గొడుగు, ఇంకా తలకి చుట్టుకోవడానికి స్కార్ఫ్ లాంటివన్నీ కూడా పట్టుకొని వెళ్ళండి. ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది కాబట్టి ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎక్కువగా ఫ్రిడ్జ్లో వాటర్ కాకుండా మట్టి కుండ నీళ్లు తాగడం, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావా, ఫలుదా లాంటివి ఎక్కువగా తాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. కొంత ఉపశమనం అయితే లభిస్తుంది. మసాలాకు సంబంధించిన ఆహార పదార్థాలు లాంటివి అంటే వేపుళ్ళు కానీ పచ్చళ్ళు కానీ ఎక్కువగా ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్థాలు తినకుండా ఉండడమే మంచిది. నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా 2 పూటల స్నానం చేయండి. అన్ని రకాల వయసు వారు కూడా ఎక్కువగా కాటన్ దుస్తులు మాత్రమే వాడాలండి. తెలుపు రంగు దుస్తులు ఇంకా తేలికపాటి రంగులు కలిగినటువంటి కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణతాపం అంటే ఆ ఎండ వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఎంతసేపు మన కోసమే మనం ఆలోచించకుండా సాటి జీవులైనటువంటి పశు పక్షాదులకి తాగడానికి నీరు పెట్టడం, అలాగే వాటికి నివసించడానికి చోటు ఇవ్వడం కూడా ఏర్పాటు చేస్తే చాలా మంచిది.
మంచిదండి. అలాగే రోడ్డు పైన వెళ్తున్న బాటసార్లకి కూడా ఎవరికైనా నీళ్లు కావాలంటే వారికి దాహం అయితే తీర్చండి. తాగడానికి చల్లటి నీటిని అందివ్వడం, అలాంటి సంఘ సేవ లాంటి కార్యక్రమాలు చేయడం వలన మీకున్న గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి మీకు మీ కుటుంబ సభ్యులకి పుణ్యం లభిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసినప్పటికీ కూడా నేను ఒకసారి మీకు గుర్తు చేశానండి. అంతే. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.